Hey everyone, welcome back to another vlog. నాకు అవుట్ఫిట్ రిపీట్ చేయకూడదని ఏం లేదు. ఇఫ్ ఐమ్ కంఫర్టబుల్ ఇన్ ది డ్రెస్ ఐ విల్ రిపీట్ ఇట్ లైక్ అ బంచ్ ఆఫ్ టైమ్స్. ఎంతవరకు అంటే అది చినిగిపోయి ఇంకా వేసుకోలేనంత వరకు రిపీట్ చేస్తాను. బై ది వే దిస్ డ్రెస్ ఇస్ ఫ్రమ్ బృందా క్లోతింగ్. ఈ రోజు మనం కార్ షాపింగ్ చేస్తున్నాం. మై డాడ్స్ కార్ స్టార్టెడ్ లైక్ యాక్టింగ్ అవుట్ ఐ గెస్. సో ప్రతి మంత్ అట్లీస్ట్ ఒక 800 పెట్టి దాన్ని బాగు చేయించాల్సి వస్తుంది. బట్ మై డాడ్ వాస్ ఫెడ్ అప్ విత్. ఇన్ని రోజులు కూడా ఎందుకు ఉంచామంటే వన్ థింగ్, దట్ వాస్ మై ఫస్ట్ కార్. నాకు కార్ అని చెప్పేసి అది పెయిడ్ ఆఫ్ చేసి నాకు ఇచ్చారు. సో ఇట్ వాస్ అ పెయిడ్ ఆఫ్ కార్, నో మంత్లీ పేమెంట్స్ ఎనీథింగ్. ఆ 2 రీజన్స్ తో ఉంచారు. బట్ నౌ నేను కూడా కార్ కొనుక్కుందాం అనుకుంటున్నా. నాట్ షూర్ వన్ ఇట్ విల్ హ్యాపెన్. నేను ఒక 4 months నుంచి అంటున్నా కార్ కొనుక్కుంటానని, బట్ ఇట్ స్టిల్ హ్యాజంట్. హీస్ బిన్ ఐయింగ్ కియా ఫర్ అ లాంగ్ టైమ్. సో అందుకని చెప్పి ఫస్ట్ చూడటమే కియా నుంచి స్టార్ట్ చేసాం. బట్ లక్లీ ఆ రోజే నచ్చింది, అంతా అప్రూవ్ అయింది, కార్ కొనేసాం. ఆఫ్ కోర్స్ ఎక్కడికి వెళ్ళినా మా కోసం అక్కడ హాట్ చాక్లెట్, కాఫీ ఏదో ఒక్కటి ఉంటుంది, ఎందుకో తెలియదు. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఒకటి ఉంటది. అదేంటంటే మమ్మీ కార్ వచ్చేసి నాది, డాడీ కార్ వచ్చేసి చిట్టి. అది పోను ఎలా అయిందంటే కొత్త కార్ వచ్చేసి చిట్టిది, పాత కార్ వచ్చేసి నాది అన్నట్టు మారింది. నాకు కారు కొన్నప్పుడు కూడా చిట్టి ఎలా ఫీల్ అయిందంటే అది తన కారు, నేను ఒక డ్రైవర్ లాగా ఫీల్ అయింది. బట్ యా, చిట్టి వాజ్ సో హ్యాపీ అబౌట్ దిస్ కార్. తనకు నచ్చింది. ఐ థింక్ తనకు నచ్చిందని చెప్పి డాడీ కూడా నచ్చినట్టు చేసుకున్నారు.